మీడియాని భయపెట్టి కంట్రోల్ చేయాలనుకున్నాడు కేసీఆర్. మీడియాని నెగ్లెక్ట్ చేసి వదిలేద్దాం అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ మీడియా అన్నటువంటిది చేతిలో లేకపోతే లేదా ఇట్లాంటి పని చేస్తే ఎలాంటి ఫలితం దక్కుతుందంటే ఇద్దరూ అధికారం కోల్పోవడానికి అదే మీడియా కారణమైంది, అదే సోషల్ మీడియా కారణమైంది. ఇప్పటికీ వీళ్ళకైతే ఆలోచన మారల. ఆయన టీ న్యూస్ను నమస్తే తెలంగాణ పెట్టుకుని, ఈయనేమో సాక్షి పేపర్ పెట్టుకుని నడుపుతున్నారు. బట్ ఒక 60 మీడియాలతో సన్నిహితత్వం మెయింటైన్ చేయాలా, వాళ్ళని ప్రమోట్ చేయాలా, అలాగే సోషల్ మీడియాని ప్రమోట్ చేయాలి అన్నటువంటి కాన్సెప్ట్ దగ్గర మిస్ అవుతున్నారు. ఎప్పటికైనా ఆలోచించుకోవాల్సి. ఎందుకంటే గత 4 ఏళ్లుగా కనీసం కేటీఆర్ని టార్గెట్ చేస్తా సాగినటువంటి వ్యక్తిత్వ హననం మామూలు కాదు. అందులో ఎస్పెషల్లీ కేటీఆర్ హీరోయిన్లను పిలిపించుకుంటాడు, ఫోన్ ట్యాపింగ్లు చేశాడు. ఇట్లాంటిది దారుణమైనటువంటి ఆరోపణలు రేవంత్ రెడ్డి దగ్గర నుంచి అందరూ చేసుకొచ్చింది. పత్రికలు కూడా పుంకాను కథనాలు ఎడిటోరియల్ కాలమ్స్లో కూడా రాసేశారు. అయితే పేరు రాసి కొంతమంది, పేరు చెప్పకుండా కొంతమంది, ఇట్లాగైపోయింది. ఎలక్షన్ అయిపోయాక డైరెక్ట్గా చెప్తానే ఉన్నారు. ఇప్పుడు విచిత్రం ఏంటంటే రేవంత్ సర్కార్ వచ్చింది, విచారణకు ఆదేశించింది ఫోన్ ట్యాపింగ్ మీద. ఇప్పుడు వాళ్ళ ఇచ్చినటువంటి ప్రాథమిక నివేదికే అంటూ హిందూ పత్రిక ఇచ్చినటువంటి కథనాన్ని ఇప్పుడు ఎవడూ బ్రేక్ చేయాల, ఎవడూ పట్టించుకోవట్లా. అదే రేవంత్ మీద అయ్యి ఉంటే వెంట ఇప్పుడు ఏంటంటే తెలుగుదేశం అనుకూల మీడియా రేవంత్ అనుకూల మీడియాగా మారింది. ఎందుకు? కేసీఆర్ ఒకప్పుడు వాళ్ళని తొక్కాడు కాబట్టి. వాస్తవంగా తొక్కాడా? కేసీఆర్ వాళ్ళ వెనకాల తిరిగాడు, కాకపోతే వాళ్ళకి కావాల్సినట్టు ఇక్కడ ప్రయోజనాల్లాగా చేసి పెట్టలేదు, అంతే తేడా. ఇప్పుడు దాంట్లో ఇచ్చినటువంటి లెక్క ఏంటంటే సినీతారుల ఫోన్లు ట్యాప్ అయినట్టు ఎట్లాంటి ఆధారం లేవని పోలీస్ శాఖ స్పష్టం చేసింది. ఎస్ఐబి మాజీ అధికారులు సేకరించిన నెంబర్ లిస్టులో ఏ హీరోయిన్ పేరు లేదట. సినీ ప్రముఖుల ఫోన్లు ఏవి ట్యాప్ కాలేదు. పోలీసులు ఇది స్పష్టీకరించారంటూ ఇందుకు చెప్పుకొచ్చింది. దీంతో కేటీఆర్ బీఆర్ఎస్ మీద విపరీతమైన తమ్నేల్స్, ఈవెన్ మన మహా టీవీ వాళ్ళ మీద గొడవ కూడా అదే కదా, కేటీఆర్కి సంబంధించినటువంటి వ్యక్తిత్వ హననాన్ని. ఇప్పుడు ఈ వ్యవహారానికి సంబంధించినటువంటిది ఏదైతే హిందూ రాసినటువంటి ఆ వార్త తర్వాతనన్నా ఏ మీడియా కూడా అది మేము పొరపాటు సమాచారం అన్నో లేదంటే అట్లాంటి తప్పనినో రాయదు. కానీ మనం నాశనం చేయాలనుకున్నప్పుడు ఎదుటి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తాం. మన దగ్గరకు వచ్చినప్పుడు మారిపోతుంటుంది. ఇక భవిష్యత్తులోనన్నా ఓ స్పష్టత ఏదైనా వస్తుందంటే లక్ష్మణ రేఖ గీసేవాళ్ళు కరువయ్యారు ఇప్పుడు.